హాయ్ హలో నమస్తే. నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ వెహికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో కార్స్ నుంచి కమర్షియల్ వెహికల్ వరకు అన్ని వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈరోజు వచ్చేసి మనము మలేషియా కన్సల్టెన్సీలు అయితే ఉండడం జరిగింది. ఈరోజు వచ్చేసి అశోక్ లేలాండ్ బడా చూస్తే అయితే ఎల్ఎస్ మీ ముందుకైతే తీసుకొచ్చా. 2022 మోడల్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. బండి అయితే ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే లేదనమాట. బంపర్ సేఫ్టీ కూడా ఫ్రంట్ అయితే ఉండడం జరిగింది. బంపర్ కూడా చాలా సేఫ్టీగా ఉంది. చాలా స్టాండర్డ్గా అయితే ఉండడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి బండి అయితే మీకు టోటల్గా చూపెడతాను. ఇంకా టైర్ల పరంగా చూసుకుంటే టైర్లు కూడా ఒక 40% అయితే ఉండడం జరిగింది. 40-50% అయితే టైర్లు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి బండి అయితే చూడవచ్చు. పెద్ద వెహికల్ అనమాట. చాలా అంటే చాలా పెద్దగా డీసీఎంలో అయితే సగ భాగంగా ఉంటుందన్నమాట ఈ బండి. ఇక్కడ చూడొచ్చు బడా దోస్త్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. బడా దోస్త్ అనే కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు బాడీ కూడా. ఇది బాడీ వచ్చేసి హైటెక్ బాడీ. ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇందులో ఏదైతే బియ్యం రైస్ పోసినా కానీ ఎలాంటిది పోసినా కానీ అయితే వాటర్ తప్ప ఏది పోసినా అయితే బయటికి వెళ్ళకుండా కనిపించకుండా అయితే ఈ విధంగా ఉంటుంది. వేరే అయితే యాంగ్లేర్ బాడీ అయితే మామూలుగా మామిడికాయలు అవి అయితే ఆగుతాయి. ఇందులో అయితే టోటల్గా ఏ దేశం మనకైతే కనిపించకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టిక్కరింగ్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా వేయడం జరిగింది బండి లుక్ కోసం. బంపర్ సేఫ్టీ కూడా చూడొచ్చు ఒకసారి. మన ట్యాంక్కి ఏ విధంగా అయితే ఉండడం జరిగిందో డీజిల్ ట్యాంక్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్ మనం చేసేది అన్నీ నీట్గానే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ప్రతి దాన్ని నీట్గా అని చెప్తారని, కానీ మనం చేసే వెహికల్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. నేను కూడా అలాంటి వెహికల్స్ అయితేనే చేయడం జరుగుతుంది. మన దగ్గర అలాంటి వెహికల్సే వస్తాయన్నమాట. మామూలు వెహికల్స్ అయితే ఎక్కువ అయితే తీసుకురాను నేను, ఎందుకంటే కస్టమర్ బాధపడతారు తర్వాత తీసుకున్న తర్వాత. అందుకే లేటెస్ట్ మోడల్ గురించి అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. మనం ఒకసారి బ్యాక్ టైర్ కూడా చూసుకుంటే ఒకసారి బండి కూడా చూడవచ్చు. బ్యాక్ టైర్ వచ్చేసి దగ్గరగా 50% కూడా ఉందన్నమాట. టైర్ వచ్చేసి టైర్కి మడ్గర్ల పరంగా కూడా చూడవచ్చు. ఫ్రంట్ అటు ట్యాంక్కి బురద పడకుండా ప్లస్ ఇటు బ్యాక్ సైడ్ మ్యాట్ల కాంచి టోటల్గా అయితే చూసుకోవచ్చు. ఒకసారి ఈ బండికి కట్టాలు కూడా చూడవచ్చు. ఒకసారి ఈ కట్టాలు అయితే చేపించి ఉంచడం అయితే జరిగింది. ఒకసారి బాడీ కట్టించినప్పుడు అయితే చేపించారు ఈ కట్టాలు అనేది. ఒకసారి చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. బండి పెయింటింగ్ అయితే ఇది బాడీ కట్టించిన తర్వాత రెండోసారి పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. బండి అయితే చూడవచ్చు. అశోక్ లేలాండ్ బడా దోస్త్ అనమాట. చాలా పెద్ద బండి బడా దోస్త్ అనేది. ఇంకా చూడొచ్చు. డోర్ కూడా చాలా హైట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఏది కానీ పై వరకు అయితే మనం వేసుకోవచ్చు. కొంచెం అయితే గ్యాప్ అనేది ఉండడం జరిగింది. ఒకసారి మీకు లోన కూడా చూపెడతాను. ఒకసారి ఈ బండికి వచ్చేసి ఒకటి మైనస్ అండి. స్టెప్ టైర్ ఒకటి మైనస్ అయిపోయింది. స్టెప్ టైర్ ఎక్కట్లేదు. టోటల్గా మీరు బండి మొత్తం ఒకసారి చూడొచ్చు. మీకు బ్యాక్ సైడ్ బంపర్ కూడా సేఫ్టీ అనేది ఉండడం జరిగింది. ఎక్కడానికి కానీ లేదా ఒక వెహికల్ దగ్గర డిస్టెన్స్ కూడా ఆపడానికి కూడా బంపర్ అనేది ఉంది అనమాట. ఒకసారి చూద్దాం. మన లోన కూడా పైకి అయితే ఎక్కి చూద్దాం ఒకసారి. బండి అయితే చాలా నీట్గా ఉందన్నమాట. లోన కూడా రెస్ట్ కానీ అలాంటిది ఏం లేదు. కొత్త బండికి ఏ విధంగా అయితే పెయింటింగ్ వేసి ఉంటుందో ఆ విధంగా అయితే వేసి ఉండడం జరిగింది. బండి చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. హైట్ ఈ బండి వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. పెయింట్ కూడా ఒకసారి చూడవచ్చు. పెయింట్ కూడా ఎక్కడ కానీ పోయినట్టయితే అనిపించట్లేదు. అంత నీట్గా అయితే ఉండడం జరిగింది. ఈ బండి అయితే ఎక్కువ లోన్లు అయితే తోడలేదు అనమాట. మామూలు లోన్లో అయితే తోడడం జరిగింది. బండి చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి బండికి ఇండికేటర్లు కవర్ల కాంచి టోటల్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడవచ్చు. ఇది తెలంగాణ బండి. తెలంగాణ వాళ్ళకి కాకుండా ఏపీ వాళ్ళకి కూడా పనిచేస్తుంది. మీరు అనుకోవచ్చు తెలంగాణ బండి కదా అని చెప్పి. ఏపీ వాళ్ళకి కూడా ఎన్ఓసి తీసిస్తాం. తెలంగాణ వాళ్ళకైతే సీసీ తీసిస్తాం. బండి అయితే చూడవచ్చు. ఒకసారి స్టిక్కర్ కానీ టోటల్ అయితే నీట్గా ఉండడం జరిగింది. ఈ టైర్లో ఈ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ టైర్లో చూసుకుంటే దగ్గర ఇదైతే 80% అయితే ఉండడం జరిగింది. 89% టైర్ ఉంది బ్యాక్ సైడ్ కూడా. మనం బండికి అయితే రైట్ సైడ్ అనేది ఉన్నాం. ఒకసారి ఫ్రంట్ టైర్ చూసుకుంటే ఇది ఒక 60% అయితే టైర్ ఉండడం జరిగింది. ఒక టైర్ అయితే కొంచెం కొత్తగా అయితే ఉండడం జరిగింది. బ్యాక్ టైర్. బండి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ బండికి మొత్తం టోటల్గా ఏవైతే ఉన్నాయో బంపర్ టైప్ కానీ లేకపోతే మ్యాట్ల టైప్ కానీ ఈ బండి కూడా బండితో వచ్చినాయి. అంత నీట్గా అయితే ఉండడం జరిగింది. ఈ చాలామంది అశోక్ లేలాండ్ ఎల్ఎస్ దోస్తు ప్లేస్ అడుగుతుంటారు. వాళ్ళు కొంతమంది కొంచెం పెద్ద బండి కావాలని చూస్తున్నారు. ఎవరైతే బడా దోస్తు కోసం ఈ బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బండి అయితే చాలా నీట్గా ఉంది. ఈ బండికి అయితే మీరు పెద్ద బండి కావాలనుకున్న వాళ్ళు ఈ బండికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ బండి వచ్చేసి 2022 బండి అనమాట. ఇన్సూరెన్స్ ఒకటి మైనస్. రీడింగ్ వచ్చేసి మన బండి 60,000 అయితే రీడింగ్ తిరగడం జరిగింది.
ఒకసారి అయితే మనం అయితే ఇంటీరియర్ చూసుకుందాం. నేను చెప్పింది కాకుండా రీడింగ్ మీకు ఒరిజినల్ రీడింగ్ డిజిటల్ మీటర్లో అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి మనం ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాం. బండి అయితే ఇంటీరియర్ అయితే ఒకసారి చూద్దాం. బండి అయితే చాలా హైట్ అంటే హైట్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అశోక్ లేలాండ్ బడా దోస్త్ అనమాట. ఇంటీరియర్ చూడవచ్చు ఒకసారి. ఎక్కడ కానీ గ్లాస్ కానీ డ్యామేజ్ కానీ అలాంటిది అయితే ఏం లేదు. డాష్బోర్డ్లో కూడా చూసుకోవచ్చు ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే ఇక్కడైతే కెపాసిటీ ఇద్దరైతే కూర్చోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా అశోక్ లేలాండ్లో అయితే ఒక సీటింగ్ మాత్రం ఇస్తారు, ఇంకో సీటింగ్ అయితే ఇవ్వరు. కానీ బడా దోస్త్లో మాత్రం ఇద్దరు అయితే కూర్చోవచ్చు అనమాట. పక్కన డ్రైవర్ పక్కన హ్యాండ్ బ్రేక్ కూడా చూసుకుంటే చాలా ఇప్పుడైతే మనం ఒకసారి ఒరిజినల్ రీడింగ్ అయితే ఒకసారి చూద్దాం. ఒకసారి రీడింగ్ పరంగా చూసుకుంటే డిజిటల్ మీటర్ పరంగా చూసుకుంటే ఒకసారి 59,000 చూద్దాం. ఒకసారి 59,578 అయితే తిరగడం జరిగింది. ఒకసారి చూడండి మీరు. 59,578 అయితే రీడింగ్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది. బండి కూడా మీకు ఎలాంటి రిమార్క్ అయితే లేదు. బండికి వచ్చేసి 5 గేర్స్ ఉన్నాయి, రివర్స్తోని 6th గేరు. చాలా అంటే చాలా బాగుంది బండి. పెద్ద బండి కోసం ఆలోచించే వాళ్ళైతే మన ఆర్ఆర్ వెహికల్ అయితే తీసుకోండి. మీకు బార్గెనింగ్ కూడా ఉంటుంది 100%. ఈ బండి కాస్ట్ వచ్చేసి 7,50,000 చెప్తున్నాము. కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది. ఇన్సూరెన్స్ అవసరం అయితే మేమే కట్టిస్తాము. ఆ బార్గెనింగ్లో మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.